ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వారాహి నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవి. 9 రోజులు పూజ చేసుకున్న వాళ్ళు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి? ఒక్కరోజు పూజ చేసుకున్న వాళ్ళు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి? 9 రోజులు రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళు, బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకున్న వాళ్ళు అమ్మవారికి ఏ రోజున ఉద్వాసన చెప్పాలి? కలశం అఖండ దీపం పెట్టిన వాళ్ళు, పెట్టుకోని వాళ్ళు కూడా ఎప్పుడు కదపాలి? అమ్మని మరలా ఎలా పిలవాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే ఎంతో శక్తివంతమైనవి. ఈ 9 రోజులు డివైన్ ఎనర్జీ ఎక్కువగా ఉండే రోజులు. కనీసం ఒక్క రోజైనా పూజ చేసుకోవటానికి ట్రై చేయండి. ఒక సిస్టర్ మనకు పంపారు, అమ్మవారికి నైవేద్యంగా తేనె సమర్పించింది. ఆ తేనెలో అమ్మవారి దర్శనం కలిగిందక్క అని ఆ సిస్టర్ మనకు పంపారు. చాలా సంతోషపడుతూ పంపారు. వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మన ఇంట్లోకి వస్తారమ్మ. మీకు అమ్మవారి రూపం కనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఎంతో శక్తివంతమైన ఆషాఢ గుప్త నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకున్న వాళ్ళు ఆఖరి రోజున ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది. ఒకే రోజు పూజ చేసుకుంటే మీరు ఆ రోజే ఉద్వాసన చెప్పండి. పూజ చేసుకున్న రోజు అంటే ఉద్వాసన చెప్పే రోజు మంగళవారం కానీ శుక్రవారం రోజున కానీ వస్తే మీరు ఆ రోజు కాకుండా మరుసటి రోజు చెప్పాలి. జూన్ 25, 2025 సంవత్సరం సాయంత్రం నుండి పూజ చేసుకున్న వాళ్ళు, మీరు రాత్రిపూట పూజ చేసుకున్న వాళ్ళు, అమ్మకు పూజ చేసుకున్న వాళ్ళు జూలై 3 గురువారం ఈ రోజు రాత్రికి అమ్మకు ఉద్వాసన చెప్పాలి. అదే జూన్ 26 ఉదయం కానీ రాత్రి కానీ పూజ చేసుకున్న వాళ్ళు జూలై 5 శనివారం రోజున ఉద్వాసన చెప్పాలి. ఎందుకంటే జూలై 4 శుక్రవారం వచ్చింది కావున మనం జూలై 5 శనివారం రోజున ఉద్వాసన చెప్పాలి. మీరు చక్కగా పూజ నిర్వహించి అప్పుడు ఉద్వాసన చెప్పాలి. మనం ముందు రోజు పూజ చేసిన పూలు, తమలపాకులు, అక్షింతలు, పసుపు గణపతిని అమ్మకు సమర్పించినవన్నీ తీసేసి యథావిధిగా పూజ చేసుకుని దీపారాధన చేసుకుని అమ్మ నామాలు, ద్వాదశ నామాలు, షోడశ నామాలు కానీ అష్టోత్తరం కానీ ఏవైనా జపిస్తూ కుంకుమతో కానీ అక్షంతలతో కానీ అర్చన చెయ్యాలి. నైవేద్యంగా మీ శక్తి కొలతకి ఏదైనా పెట్టండి. తర్వాత అమ్మవారికి చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు ఇలా ఏవైనా తాంబూలంగా పెట్టాలి. ఇవన్నీ మేం పెట్టలేమక్క, మాకంత స్తోమత లేదు అన్నవాళ్ళు కనీసం 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక్క ఒక 11 రూపీస్ లేకపోతే 1 రూపీ ఇలా మీ శక్తి కొలది పెట్టి, పూలు కూడా పెట్టి, ఒక పుష్పాన్నైనా పెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. తర్వాత అమ్మకు పచ్చ కర్పూరంతో నీరాజనం ఇవ్వండి. లేదా అంటే నార్మల్ కర్పూరంతో అయినా నీరాజనం ఇవ్వండి. అమ్మకి సుగంధభరితమైన ధూపాన్ని సమర్పించండి. ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. కలశం కాని, ఫోటో కాని, విగ్రహం కాని ఏది పడితే అది 3 సార్లు కదపాలి. తరువాత ఈ మంత్రాన్ని జపించండి. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరుతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని జయదేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ వారాహి దేవ్యై నమః. యదాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ పునరాగమనాయ చ పునరాగమనాయ చ. ఇలా చెప్పుకున్న తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత పూజాపీఠం అన్నీ తీసేసి కలశంలో పెట్టిన నీళ్లు ఉంటాయి కదా, దానిలో తమలపాకు వేసి ఆ నీళ్లను ఇల్లంతా చల్లండి. కలశంలోని కొబ్బరికాయను తర్వాత మీరు ఏదైనా స్వీట్స్ గా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళు ప్రసాదంలా స్వీకరించవచ్చు.
లేదంటే 9 రోజులు మనం పూజకు వాడిన పుష్పాలు, అక్షింతలు, పసుపు గణపతిని ఒక కవర్లో వేసి పెట్టుకోమన్నాం కదా, లాస్ట్ లో పారే నీటిలో వేసేయమన్నాం కదా, దాంతో పాటు మనం కొబ్బరికాయను కూడా పారే నీటిలో వేసేయవచ్చు. మాకు పారే నీళ్లు లేవు అక్క అన్న వాళ్ళు మీ ఇంటి పెరట్లో చెట్టు మొదట్లో వేసేయండి. గుప్త నవరాత్రులు కావున ఎవరిని పిలిచి తాంబూలం ఇవ్వకూడదు, ప్రసాదం ఇవ్వకూడదు. మొదటి నుండి చెప్పుకుంటూనే ఉన్నాం కదా, ఉద్వాసన చెప్పుకున్నాం కదా, మరి తాంబూలం ఇవ్వకపోతే ఎలాగా అంటే, మనం ఇంతకు ముందే ఇచ్చాం కదా పెద్ద ముత్తైదువు, మన అందరినీ చల్లగా చూసే తల్లి, ఆమెకే ఇచ్చాం కదా. మరలా వచ్చే సంవత్సరం కూడా నేను నీ పూజ చేసుకోవాలమ్మా, నాకు శక్తిని ఇవ్వమ్మా, నాకు నిన్ను పూజించే భాగ్యాన్ని ఇవ్వమ్మా అని వేడుకోండి. చల్లని తల్లి మనందరి మీద తన కరుణా కటాక్షాలు ప్రసాదిస్తారు, వరాల జల్లుల్ని కురిపిస్తారు. కావున ఈ విధంగా ఉద్వాసన చెప్పండి. స్వస్తి.